మా ఛానల్ చూస్తున్న మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సరుకులు ఈరోజు గారెలు అండ్ అలాగే చికెన్ పులుసు. ఈరోజు మన ఫెస్టివల్ కదా. కారం అవి ముట్టుకోకు, కింద పెట్టేసి అవి శానిటైజ్ తీసుకోకు, టచ్ చేయొద్దు అసలు. అది నుంచి కడియాకు తీసుకొస్తా. ఓకే యోదా కలంకాయలు తెచ్చా. ముట్టుకోకు ఆగండి. ఆగు నన్ను, నువ్వు ఆ కడిగిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇస్తా పో. నీకెందుకు, మీకోసం తెచ్చా, 2 ప్యాకులు తెచ్చా. మమ్మీ వస్తే కొంచెం ఇవన్నీ కడిగేసుకుంటాను. బాగా రుద్దు బాగా రుద్దు. సో నూనె అయితే వంట వీడియోస్ చేస్తున్నాగా బాగా నూనె అయిపోతుంది, ఎస్పెషల్లీ నా వంటల కోసం. గోధుమలు, కొత్తిమీర కట్ట చూడండి ఎంత పెద్ద కట్ట వచ్చిందో, 10 రూపాయలకి. సూపర్ ఉంది కదండి. 10 రూపాయలు అనమాట. ఇది చాలా తక్కువలో ఇచ్చేసారు మా ఎర్రగడ్డ కూరగాయలు చాలా బాగుంటాయి అక్కడ. మంచిగా రేట్ ఉంటాయి, మంచి తక్కువలో ఉంటాయి, బాగుంటాయి మా ఎర్రగడ్డలో కూరగాయల మార్కెట్లో. అందరూ మంచి వాళ్ళు. అండ్ అలాగే ఇదిగోండి నేను ఒకటి తెచ్చా చెప్పిన నాటు టమాటా బుడ్డవి భలే ఉంటాయి తెలుసా అండి. ఇవి కిలో 40 తీసుకున్నారు. బుడ్డవి భలే ఉంటాయి. అండ్ అలాగే క్యారెట్ తెచ్చా. ఇంకోటి నా ఫేవరెట్ చూపించిన, మీకు తెలుసు కదా ఏది, ఇదే మిర్చి. నాకు మిర్చి అంటే ఎంత పిచ్చి అనేది మా ఛానల్స్ వాళ్ళందరికీ తెలుసు. ఓకే ఇవి అండ్ ఇంకొకటి ఏమంటున్నారంటే, సో ఈరోజు నేను మీకు ఈ బ్లాగ్లో గారెలు, చికెన్ ప్లస్ పెసరగారెలు అండ్ అలాగే పులగం ఇవన్నీ చేసుకోబోతున్నాం. వర్షం ఫుల్గా వస్తుంది, అంటే ఇప్పుడే పడుతుంది, ఫుల్ ఏం లేదు. సో ఇవన్నీ కడిగేసిన తర్వాత మొత్తం వీడియో పెడతా. ఓకే బట్టలు తీయాలా? యోదక్క తీస్తూనే ఉంది ఆల్రెడీ. లంగా జాకెట్టు, వర్షం. నానా చిన్నది తీయాలి, నేను తీస్తా. యోద అంత బరువు వద్దు. టీమా ఇవ్వు యోదక్క. ఇగో అంత కింద పడి అంటే మమ్మీ ఉతికిందంత వేస్ట్ అయిపోతుంది. ఇటీవల ఇవ్వు అనండి. అబ్బా అనని కావాలని వర్షంలో తడవాలని చిన్నగా తీస్తున్నా కదా అన్న నీ ఫేస్ చూపించి ఒకసారి. జడ నువ్వే వేసుకున్నావా? నేను బయటికి వెళ్ళేసరికి జడలు కూడా మొత్తం అయిపోయిందా? మరి నువ్వు వేసుకోలేదు? నువ్వు రెడీ చేసావా? అవునా? అన్న నా అది తొందరగా సెల్లి నుండి వాటర్ పడుతున్నాయి. అవి వంటవి తీసేయండి, వంటవి అవి అంటే దాంట్లో కలపకు. ఇది ఇంట్లో అవి పట్టాలు. చిచ్చి వంటి మీద అట్లా వేసుకోకు నాన్న. అయినా సరే వద్దు, నువ్వు పడతావు. ఇట్లా తీసుకోవచ్చు కదా. నువ్వు టాస్క్ అది నేను ముందే చూపించేసాను. రెడీ అవ్వకముందు ఫాస్ట్. వర్షం తగ్గిపోద్దాం. హలో అండి, నేను మీ యోదాని. సో ఈరోజు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు అమ్మ స్పెషల్ పరవన్నం. హాయ్ అండి. స్టవ్ వెలిగించాము, గిన్నె పెట్టుకున్నాము. పరవన్నానికి చిక్కడి పాలు, ఒక పాల ప్యాకెట్ తీసుకొని గిన్నెలో పోసుకున్నాము.
ఈరోజు యోధ పరవన్నం చేస్తుంది. ఫస్ట్ పాలు పోసుకుంటున్నాం మొత్తం. తర్వాత పాలు బాగా వేడెక్కాలి. ఈలోపు ఒక గ్లాస్ బియ్యాన్ని నీట్గా కడిగి నానబెట్టుకున్నాము. పాలు కాగిన తర్వాత బియ్యం వేసుకోవాలి. ఉల్లిగడ్డ, చికెన్ గారెలు ఆమె బాధ్యత, చికెన్ నా బాధ్యత. పాలు బాగా వేడెక్కాలండి. ఈలోపు మనం గారెల పిండి పట్టుకున్నాము. ఏం చేస్తున్నారో చూద్దాం. ఉల్లిగడ్డలు కోస్తున్నారు. ఉల్లిగడ్డలు అయిపోయాక చికెన్ చేసుకున్నాక గారెలు ఇవన్నీ కలిపి చాలా రోజులైంది ఫ్యామిలీ అంతా కూర్చొని భోజనం చేసి ఇక్కడ. సో ఈరోజు అది భోజనం చేస్తాము. సుంత పాలు అయిపోయినాయా? గారెలు స్టార్ట్ చేయి. తాతయ్య పిలుస్తున్నారు. తాతయ్యకి వాటర్ అంటే తెచ్చి బాటిల్ అక్కడ ఉందండి. హలో అండి, వెళ్ళి తాతయ్యకి బాటిల్ అంటే అన్ననే చూడండి. దగ్గరకు ఇద్దరు బొట్ల ఒకసారి చూపించాను, నీ ఫేస్ చూపించాను. అది ఎలా ఉంది? డ్రెస్ చూపిద్దాం. అదేంటి ఊడిపోయింది? లాగేసుకున్నావు అప్పుడే. అంటే ఇంతసేపు ఉండడం కూడా గ్రేటే లేదు అనను కదా. తీసుకొస్తుంది అన్న. పెసరపప్పు నీట్గా కడిగి వడేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పడుతున్న గారెలకి ఒక 3 గంటల సేపు నానబెట్టుకున్నాను నేను. మరీ మెత్తగా పట్టుకోవద్దు, కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ, జీలకర్ర, కరివేపాకు మళ్ళీ మిక్సీ పట్టుకున్నాం. మళ్ళీ అవన్నీ వేసుకోవాలి. సో పాలు బాగా వేడికి పాలు పొంగేయండి. ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. అలా చేస్తావా? వేస్తాం. వేస్తుంది బియ్యం. సో పాలు పొంగాయి కదా, అందులో బియ్యం వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న బియ్యం వేస్తుంది కదా. జాగ్రత్త కదా, పాల గిన్నె అంటుకుంటుంది. నేనే వేస్తా. బియ్యం వేసుకున్నాం కదా, ఇప్పుడు కలిపెట్టుకోవాలి మనం నీట్గా. స్లోగా ఇప్పుడు డాడీ కట్ చేస్తున్నారు. పచ్చిమిరపకాయలు. ఇగో ఇవి సరిపోతాయా నీకు? 4-5 ఉల్లిగడ్డలను ఇవి పెట్టా. అదిగో ఇస్తున్నాను అన్నా, నీ అమ్మకి ఇచ్చి. కరివేపాకు లోపల ఉంది డాడీ. ఆఫ్ చేయమా. సో ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలంట. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అండ్ అలాగే జీలకర్ర 1 స్పూన్, కొంచెం కరివేపాకు ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. అండ్ అలాగే కొంచెం సాల్ట్ 1 స్పూన్, 1/2 స్పూన్ అమ్మ, 1 స్పూన్. లక్ష్మి అక్క ఏంటక్క? ఎగ్స్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ. గారెలు ఇస్తా లక్ష్మి, అన్నం తినకు. సో ఇప్పుడు అమ్మ మిక్సీ పట్టింది అచ్చా పచ్చిగా. ఆ పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు గారెలు వేసి చూపిస్తాం. చిటికెడు పసుపు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్న దాంట్లో ఆయిల్ పోసుకున్నాం మనం గారెలకి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గారెలు వేసుకున్నాము. మా సొంతం చూడలేదు కదా మీరు వచ్చిన దగ్గర నుంచి. సో ఇది అయిపోతుంది కదా.
ఇంకా బాగా ఉడకాలా? ఓకే. ఆయిల్ ఇప్పుడే టిన్ ఆయిల్ తీసుకొచ్చా, మళ్ళీ ఇంత ఆయిల్. అసలుకి నేను ఆయిల్ ఎక్కువ వాడతా. ఓహో, ఇది డీప్ ఫ్రై కా? గారెలు కరివేపాకు వేసామా? వేసామా? సాల్ట్, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సాల్ట్, చికెన్ పసుపు వేసాను. చిటికెడు పసుపు కూడా. నూనె కొంచెం బాగా కాగాలేమో. వేసుకొని చూస్తాం ఫస్ట్. ఏ హోల్స్ అయితే లేట్ అయిపోతుంది. ఎలా ఉన్నా పర్లేదు, మా ఇంట్లోకి వెళ్ళి. మార్కెట్లో మొక్కజొన్న గారెలు ఉన్నాయి, గారెలు ఉన్నాయి, కంకులు ఉన్నాయి, కానీ మీకు ఇష్టంగా చేసేదండి అవి స్వీట్ కార్న్ లా ఉన్నాయి. ఇంకా ఎందుకు నేను చాలా నాటుకంకులు ఉంటాయి కదా, సన్నగా ఉంటాయి కదా. అవి లేవు, మేము ఊర్లో తిన్నవి లేవు. అవి స్వీట్ కార్న్ అంట. స్వీట్ కార్న్ ఎందుకు ఇలా తెలియదు. ఖమ్మంలో ఉన్నాయి కానీ చీకటి అయిపోయింది. కరెక్ట్గా తీసుకోవాలి కొంచెం. నాకు ఈ స్టవ్ ఇప్పుడు నువ్వు ఖాళీ చేసి ఇస్తే నేను చికెన్ చేసేస్తాను. ఎక్కడ అక్కడ ఉంది. బాగా ఖాళీ అండి. ఓకే. సో ఇలా వేసుకోవాలన్నీ. చూపిద్దాం చిన్నగా. అనంత్ బాబు, ఒక ప్లేట్ అంటే ఇవ్వ నాన్న. ఇవి టేస్ట్ చేయకూడదు కదా ఉప్పు. పెట్టిన తర్వాత ఇవి అయిపోయాక ఒక వాయి అయిపోయాక దేవుడి దగ్గర పెట్టి పిల్లలకి ఇవ్వను. అన్న హాయ్ చెప్పావా? చెప్తా. 1 2 ఎన్ని బొట్లు ఉన్నాయని చూపించు ఒకసారి. 1 2 3 4 కళ్ళ కాటిక బాగున్నావా? కాలేదు, తిప్పేస్తా ఉన్నా. మామూలుగా మీకు గారెలు ఇంకా కరకర రావాలంటే ఏం చేయాలి సుంత? అది ఒకటి. ఇంకో మెథడ్ ఉంది, నీకు అవసరం లేదు. ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా ఉందనుకో, ఇట్లా ఉంచాలి. ఆఫ్ అయ్యాక అంటే ఇంత గాలాక 1 సెకండ్ లాగి మళ్ళీ వేయాలి వాటిని. ఇలా దానివల్ల చాలా క్రిప్సీగా వస్తాయి. ఇలా వేసుకోవాలి. అత్తయ్య కూడా బాగా చేస్తుంది, నేను వచ్చినప్పుడు చేస్తుంది కదా. మినపవి కదా ఇప్పుడు చేసింది ఏంటి? మరి రుబ్బచ్చు కదా పెద్ద రోళ్ళ. కొంచెం పిండే కాబట్టి ఏం కాదు. సేవించిద్దాం. చాలు కదా కావాలి. అవి అప్పుడే అసలు పేపర్ మీద వేసుకుంటే కొంచెం ఆయిల్ అనేది పీల్చుకుంటాం కదా. మిక్సీగా ఉంటుంది.
సో ఇది ఈ లోపల ఇది ఉడుకుతుంది. నువ్వు చెప్పు ఎంతసేపు, ఇది నీ వంటకం కదా, నువ్వు ఎప్పుడు తీయమంటే అప్పుడు తీస్తా. ఇంకా ఎర్రగా ఉన్నా చాలా లోపల ఉడకాలి కాబట్టి చిన్న మంట మీదే ఉడికించుకోవాలి, మరి హై ఫ్లై పెట్టుకోకండి, ఉడకదు లోపల. సెల్ లైట్ వేసారా, అందుకే లైట్ డిఫరెంట్ కనిపిస్తుంది, అందుకే బయట రెడ్ కనిపిస్తుంది. నైవేద్యం పెట్టాక టేస్ట్ చూడండి. ఓకే, సో ఇది ఎంతసేపు, ఇంకోసేపు ఉండాలి కదా. ఇది అయిపోయాక చెప్పు నాకు, ఒకసారి చూపించు. చెమటలు గారిపోతున్నాయి బాబు. నానా ఇక్కడ బోనాలు ఈరోజు, బోనాలు అంటారు, మనం ముత్తాలమ్మ పెట్టుకుంటాం శ్రావణ మాసంలో, అక్కడ ఇక్కడేమో హైదరాబాద్లో బోనాలు చేస్తారు ఇప్పుడు ఆషాఢంలో. ఇక లాస్ట్ రోజు ఇవాళ మనకి లేదుగా ఇక్కడ ఖమ్మంలో శ్రావణ మాసం పెట్టుకుంటాం, జస్ట్ ఇంట్లో పాలు పొంగించి పెట్టుకున్నాం. అదే కొబ్బరికాయ తెచ్చాం. బొట్టేది నీ పెట్టింది పోయిందా? బొట్టు పెట్టాక పోయింది, ఇందాక పెట్టాక పడుకున్నప్పుడు. ఏమైంది నాకు తెలియదు, నువ్వే తీసావు. ఇంకా మొదలైంది మా ఇంట్లో ఆల్మోస్ట్. ఏంటి మీకు ఏ పడితే గేమ్స్ ఇన్స్టాల్ చేయొద్దు అన్న. నువ్వేదో చేసావు కదా, నువ్వు ఓన్గా తయారు చేసావు ఒకటి, ఏంటో చెప్పు. యోదా కొన్ని క్రియేట్ చేసింది, ఇదేనా? పువ్వులా నేను మర్చిపోయా. వా అక్కడ రాసింది యోదా బర్త్డే గెస్ట్ నేమ్స్ దీవెన వీళ్ళ. నేను అనను దీవెన్ బాబు దీవెన కేక్ డెకరేషన్. అన్న నేను చూపించు ఒకసారి, అన్న ఇది ఇటు పక్క చూపించి అన్న ఫేస్ కూడా. ఎందుకండి అంత హెయిర్ ఎలా పెరిగిందండి మీకు? దాన్నే పెద్దగా అనుకుంటే దీనేమన్నా నన్ను బాబు. ఓకే, అమ్మో ఎక్కడి నుంచి? అమెరికా నుంచి వచ్చారండి మీరు? నేను వెళ్ళి చికెన్ చేసుకొని వస్తా. అన్న నువ్వేం క్రియేట్ చేయవా? అన్న నువ్వు చేస్తావు కదా, నువ్వు కూడా ఏదో చేసావు, చూపించి. అవునా, నేర్పించచ్చు. క్రియేట్ చేస్తే హోటల్ టేబుల్ ఉంటుంది కదా, దాంట్లో మనుషులు మునిగిపోయారు. ఒక ట్యూబ్ లాగా అయిపోయింది అది. డాడీ ఇప్పుడు అన్నం చేసింది ఒక పెద్ద ఏం చేసింది అర్థం కాదు, మొత్తం అన్ని చెట్లు పెట్టిద్ది, మనుషుల్ని పెడదామని ఇట్లా పండుగ. గ్రీనరీ అంటే ఇష్టం మా చిన్న కూతురు. చెట్లని రివర్స్ లో పెట్టిద్ది చెట్లని. అంతే అది. ఒక ల్యాప్టాప్ తిప్పి చూడాలి. ఓకే, మమ్మీ దగ్గరికి వెళ్తున్నా. బట్టలు మడత పెట్టలే, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టేస్తారు అడిగి ఉంచా. ఎంతవరకు వచ్చింది? చాలా ఒక వాయి, ఇంకెందుకు నెక్స్ట్ ఈవినింగ్ వేసుకుందాం కావాలంటే.
సో గిన్నె పెట్టుకున్నాను, నూనె వేడెక్కింది. స్పెషల్గా ఏమి ఉండకపోవచ్చు, రెగ్యులర్గా చేసే స్టైలే. కొంచెం చిక్కగా ఉంటుంది పులుసు అంతే. నూనె బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. దీనికి మనకు మూత పెట్టేసుకొని ఒక 2 minutes అలా ఆగుదాము, చక్కగా మగ్గుతాయి అన్నమాట. ఉల్లిగడ్డలు మగ్గాయి. ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసుకుందామండి. పసుపు నాన్ వెజ్కి ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే ఆ స్మెల్ అనేది రాదు. చికెన్కి కూడా చెప్తున్నా నేను ఆల్రెడీ. ఇది మసాలాలు వేసుకున్న మీరు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది మళ్ళీ పసుపు వేసుకున్న తర్వాత 1 నిమిషం మగ్గనిద్దాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఒక పెద్ద చెంచాడు స్పూన్. మళ్ళీ మూత పెట్టుకొని మీడియం మంట మీద మంచిగా మగ్గించుకుందాము. ఇప్పుడు మనం దీంట్లో చికెన్ వేసుకున్నాము. చికెన్ నేను శుభ్రంగా పసుపు వేసుకొని కడుక్కున్నామండి. పసుపు వేసి కడుక్కోవాలి కంపల్సరీ. ఈ టైం చాలా మంచి స్మెల్, అసలు బ్యాడ్ స్మెల్ రాదనమాట. ఇప్పుడు ఇవి వీటిలోది కూడా బాగా మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత కారం వేద్దాము. కొంచెం పుదీనా వేస్తుంది దీంట్లో. పుదీనా వేస్తే ఈ ఫ్లేవర్ ముక్కలకి ఆల్రెడీ పట్టేస్తుంది అనమాట. పుదీనా తినని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. కొందరు పుదీనా అసలు తినండి. మా అమ్మ అసలు తినేది కాదు పుదీనా. ఆ స్మెల్లే ఇష్టం ఉండదు కాదు. కొత్తిమీర కొంచెం కారాలతో సహా తింపేసుకుంటున్నాను నేను. ఇది కొంచెం బాగా మగ్గనిద్దాము. ఓకే, మూత పెట్టుకొని ఒక 2 minutes మగ్గనిద్దాం. చూద్దాం. సో ఉల్లిగడ్డలు చక్కగా ఉడికాయి. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాం. ముక్క కూడా కొంచెం అడిగా అంటుకొని ఉంది కదండి, ముక్క కూడా మంచి కూడా మగ్గాయి. ఈ గిన్నె కూడా భలే ఉందండి. ఇది నాన్ స్టిక్. ఇది కూడా నేను అదే కదా ప్రెస్టేజే కదా అసలు. ఇది నచ్చిన ప్రెస్టేజ్ బాగుంది అసలు. నేను కిలో వండుతున్నాను, అయినా ఇంత ప్లేస్ ఉంది దానిపైన అంటే మీరు ఆలోచించండి. మంచిగా విశాలంగా వండుకోవచ్చు అన్నమాట దీంట్లో. కారం ఓకే, కారం వేసుకున్నాను. దాంతోపాటు ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. దీంట్లో నేను పట్టింది కదా ఇప్పుడే ధనియాల పొడి పట్టాము. ఓన్లీ ధనియాల పొడి. ధనియాల పొడి ఒక 2-3 స్పూన్లు వేసుకోండి, బాగానే ఉంటుంది పులుసులో. అంటే గ్రేవీ చిక్కగా వస్తుంది, బాగుంటుంది. ఇంకా గరం మసాలాలు ఏం వేసుకోకుండా కలుపుకుంది.
సో కొంచెం మగ్గనిద్దాము మూత పెట్టుకొని, ఒక 1 minute అంతే. ఒకసారి చూద్దాం. సో మంచిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే టమాటాలు చిన్న చిన్నవి నాటువి జస్ట్ ఇలా పిండేసి వేయటమే చేద్దాం. చాలు. కలుపుకొని యాక్చువల్లీ ముక్క కూడా ఉడికిపోయి ఉంటుందండి. కొన్ని వాటర్ పోస్తున్నాం అంతే, కొన్ని వాటర్ పోస్తున్నాము. ఈ ముక్క ములిగేంత వరకు పోసుకోవాలంటే. ఇప్పుడు దీన్ని ఒక్క 5 minutes దీన్ని ఏం కదిలించకుండా దాని పని అది చేసుకోవాలి, మన పని మనం చేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి మీడియం మంట మీద ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఈలోపు మా సునీత షిఫ్ట్ చేసా, కెమెరా షిఫ్ట్. అయ్యో కనిపించదు ఒక నిమిషం. ఓకే చేయండి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది పరవన్నం. దీంట్లో బెల్లం వేసుకోవాలి. ఫస్ట్ బెల్లం వేయటం వల్ల అన్నం ఇత్తులుగా అయింది. పరవన్నం గుజ్జుగా జోరుగా. సో అన్నం మంచిగా ఉడికింత పరవన్నం కావాలి అనుకుంటే బాగా ఉడకాలి బియ్యం పాలన్నం. బాగా ఉడికిన తర్వాత బెల్లం వేయాలంటావు అంతే కదా. ఓకే థ్యాంక్ యూ. తర్వాత జీడిపప్పు బాదం పప్పు దింపే ముందు వేసుకోవాలి. పరవన్నం మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ వేసేసావా? వేసా, జీడిపప్పు బాదం పప్పు. ఓకే ఇప్పుడు నా చికెన్ చూపించుకోండి. ఓకే ఇప్పుడు ఒకసారి చికెన్ ఉడికిపోయిందండి. సూపర్ ఎమ్మి ఎమ్మి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒకసారి ఎంత బాగుందో. సో స్టవ్ ఆఫ్ చేసుకొని తినుకుంటే ఎలా ఉందో మీ అందరం కలిసి తింటూ మీతో మాట్లాడతాం. మా ఛానల్ చూస్తున్న మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సో గారెలు అండ్ చికెన్, పరమాన్నం, ఆలుగడ్డ టమాటా అండ్ రైస్. సో తినేద్దాము. ముందుగా ఒక టేస్ట్ చూద్దాము. సో ఉడకబోస్తుందండి. కాదు ఫ్యాన్ వేసుకున్నాం, కొంచెం సౌండ్ వస్తే అడ్జస్ట్ అవ్వండి. ఫ్యాన్ మా నాన్న ఆల్రెడీ తినేసాడు. ఎందుకంటే నాన్నకి వాళ్ళ మసాలా రైస్ వద్దన్నాడు. చికెన్ నైట్ తింటారేమో. ఆలుగడ్డ టమాటా వేసుకొని తినేసారు నాన్న. కాలుతుంది కాలు కొద్దిసేపు ఆగుతుంది. సో పరమాన్నం కొంచెం కొంచెం వేస్తున్నాను. ఫస్ట్ పెడుతున్నాను ఎందుకంటే వేడిగా ఉంది. మళ్ళీ చల్లారా తింటాం మేము. సో టేస్ట్ చూద్దాం. ఆల్రెడీ ఇది పక్కకి తీసింది. సూపర్ ఉంది. టేస్ట్ ఉంది. నెయ్యి వేసుకుంటాను. కొంచెం పెట్టుకుంటున్నా నేను. చాలా బాగుంది. వెరీ గుడ్. మొత్తానికి నేను చెప్పినట్టు చేశాను. పరమాన్నం క్రెడిట్ గోస్ టు సుంత. బాగుంది, చాలా బాగుందండి. కొద్దిగా అన్నం తిన్నాం. గారెలు చూడాక, గారెలు చికెన్. నానా నానా కొంచెం పరమాన్నం తింటావా? కొంచెమే. గారె తింటావా? గారె గారె ఇప్పుడు ఈయన కూర వేసినా ఒకటి ఒత్తి ఒకటి టేస్ట్ వస్తావా? గారె ఒక్కటినా ఇదిగోండి టేస్ట్ చూడు. బాగుంటే చికెన్ కర్రీ వేసుకొని తిను.
అదే కొద్దిసేపు ఆగి ఇప్పుడే అన్నం తిన్నాను కాబట్టి తిన్నారు లేదు నాకు తెలుసు. సో ఇప్పుడు మనం గారెలు టేస్ట్ చేయాలి చికెన్ కర్రీతో. చికెన్ కర్రీ ఏమా కనిపించట్లేదు అన్న లెగ్ పీస్ ఏది అన్న లెగ్ పీస్ గట్టి పట్టుకో పలుకుతాం యోదాకి. నాకు ఈ గిన్నెలు వద్దు, నాకు ప్లేట్లు వేస్తాను. నువ్వు గిన్నెలు వేస్తున్నావా? యోదా గారెలు తీసుకోమ్మా, అన్నలో వేసుకో. మనకి ఇలా కుదరదు, మమ్మీ గ్రేవీ వేసుకోవాలి. కాల్చిన పై తీసుకొచ్చినట్టు. సో ఫస్ట్ గారెలు నాన్న కూరలో దీన్ని బాగుంటుంది. సూపర్ ఉన్నాయి కదా, కలకలంటూ బాగున్నాయి కదా, బాగున్నాయి కదా. చికెన్ ఇంకా బాగున్నాయి నాన్న. ముక్క తింటా చాలా అంటే చాలా బాగుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు చూపిస్తున్న ప్రేమ అనురాగాలకి ఎప్పుడు రుణపడి ఉంటాం మేము. మా ఫ్యామిలీని ఆదరిస్తున్న మీ అందరికీ అండ్ మా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ ఫ్యామిలీ అంతా బాగుండాలి, సేఫ్గా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే చందు గారి వంటల ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ వీలాగ్స్ ఉంటాయి, అక్కడేమో వంటలు ఉంటాయి మేడం. సో నమస్తే.